హాయ్ అండి. మినప్పిండి వడియాలు వేస్తున్నానండి. ఇదిగోండి మినప్పిండి బాగా రుబ్బి పెట్టానండి గిన్నెలో తీసి. ఇదిగోండి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవి కచ్చాపచ్చాగా దంచి అందులో కలపాలండి. ఆల్రెడీ అందులో ఉప్పు కలిపేశానండి. ఉప్పు వేసే రుబ్బానండి పిండిని. మిక్సీలో వేసిన పిండి అండి అది. గ్రైండర్ లేదు కదండి మాకు, మిక్సీలో రుబ్బా. ఎలా వస్తాయో వడియాలు చూద్దాం. ఇదిగోండి మా వారు పచ్చిమిర్చి ఎలా వేసేయండి, అన్నీ దంచేస్తా. ఆహా కుచ్చులో హరా మిర్చి జరా జల్దీ కుచ్చులో జాతాని. మెత్తగా అవసరం లేదు, కానీ కచ్చా పచ్చాగా దంచాలి. మరీ మెత్తగా వద్దు. ఇసుకోండి జీలకర్ర ఒకడు నల్లది పూరావా బస్ కూర్చో. ఒక స్పూన్ జీలకర్ర అండి, ఒక 6 పచ్చిమిర్చి అనుకుంటా. పచ్చిమిర్చినండి, పచ్చిమిరపకాయలు అంటుకుంటా. పచ్చిమిరపకాయలు 6 వేసాను, 6, 7. అల్లం ఏమో ఒక 4 అంగుళాలు అంతా, అంటే 50 గ్రాములు అల్లం. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో రుబ్బిచ్చి పిండి వేస్తే అండి మెత్తగా గుల్లగా వస్తాయండి వడియాలు. కానీ మాకు గ్రైండర్ లేదు కదండి, అందుకనేసి మిక్సీలో వేసా. ఎలా వస్తాయో ఏంటో చూద్దాం. ఇవాళ సక్సెస్ అయితే మళ్ళీ రేపు కూడా వేయాలి నేను. మినప వడియాలంటేనే ఇష్టం అండి నాకు. బియ్యపు పిండి వడియాలంటే అంత ఇష్టం ఉండదు. మా వారికి ఇష్టం బియ్యపు పిండి వడియాలు. ఇదిగోండి అల్లం కూడా వేస్తున్నా. కూర్చో. एकदम ज़्यादा डाले तो बाहर आया थे टुकड़े, जरा कुचलते रहे तो. మిక్సీలో వేస్తే మెత్తగాను అదో రకం టేస్ట్ వచ్చేసిద్దండి ఈ మసాలా. అందుకనేసి కచ్చాపచ్చాగా రోల్లో నూరి వేస్తేనే రుచి ఇంకా పెరిగిద్దండి. ఇదిగోండి కేజీ పిండి తీసుకున్నానండి. ఇదిగోండి దంచేశారు మా వారు. ఈ పిండిలో కలిపేస్తా ఇప్పుడు. पकड़ जी काढ़ो काढ़ को दाल डालो, तुम्हारे हाथा से मैं नक्कोलो तुम्हारे हाथा फड़के मारते. ఇదిగోండి నేను తీస్తున్నా. మసాలా ఎక్కువ అయిద్దనేసి అనుకుంటున్నా. జర ఇంకా కొంచెం పట్టిద్దండి. కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి వడియాలు కూడా. ఇదిగోండి దాలో
పిండి కలుపుతుంటే గిన్నె మొత్తం కదులుతుంది. ఉప్పు చూద్దాం సరిపోయిందో లేదో. ఆల్రెడీ పిండి రుబ్బేటప్పుడుగా వేసేసానండి. चको बराबर जाता। नमक है हाँ बराबर है। पिक्की रही तो परवानी बड़ी अबो फिक्की छे बिल्कुल फीके रही जानी बढ़िया నమక్ బరాబర్ ఇచ్చానా. మరీ సప్పగా ఉన్న వడియాలు బాగోవండి. ఉప్పు కరెక్ట్గా ఉండాలి, అంతే కదండి. దాలో चाटा पड़ी वैसे दालो जरा पकड़ता नहीं पकड़ता। ये जरा पकड़ लो, हल जाता है। ये हो गया इसका ये हो जाना नहीं माश है पकड़ डालता हंडी को माश का आटा जिगुरु होने रहता ना वो। చాలా సంవత్సరాలు అయిపోయిందండి నేను వడియాలు వేసి. 3 సంవత్సరాలు అయింది. 3-4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాలండి. ఎందుకంటే నేను షాప్ పెట్టిన కాడ నుంచి వడియాలు వేయడం మానేశానండి. ఇంకా నాకు కుదరలేదు. ఓ మసాలా బిదాల్లో పట్టిద్దండి. నమక్ బి పకడతా, ఉప్పు కూడా పట్టిద్ది. హోనా 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 अदरक मसाला बराबर गया कितना है तो मिल जाता है वो मास्ट ना करते डालना जरा నమక్ దాల్నా. ఉప్పు వేయాలండి. ఇదిగోండి ఈ మసాలా కూడా కలిపేస్తున్నానండి. మొత్తం మసాలా మొత్తం పట్టేసింది. ఇసే జర పక్కలో లాస్ట్లో ఇంకా ఒకసారి కలిపేస్తే ఓకే. ఓకే అండి, రెడీ. మినప వడియాలు ఎప్పుడూ గట్టిగా ఉండకూడదండి. పిండి మెత్తగానే ఉండాలి, అప్పుడు గుల్లగా వస్తాయి. నేను వంట మట్టుకు మా పెద్దమ్మ దగ్గరే నేర్చుకున్నానండి. చాలా వరకు నేను మా అమ్మ కంటే మా పెద్దమ్మ లేకపోతే మా పెద్దక్క. ఇదిగోండి పిండి రెడీ. ఇప్పుడు వెళ్దామండి వడియాలు వేద్దాం. తాలో ఇదిగోండి కొంచెం ఆల్రెడీ నేను చీరని తడిపానండి. పల్సగా సిల్కు చీర వేసానండి. ఇదిగోండి కొంచెం వాటర్ జల్లితే వడియాలు అంతగా అంటుకోవండి. ఇదిగోండి ఇప్పుడు పిండి తీసుకొని చాలా రోజులు అయిపోయిందండి నేను వేసి కూడా. అంత చిన్నగా నాకైతే రావు, కొంచెం పెద్దగానే వేస్తా.
అంటే టైం పట్టిద్ది కదండి, చిన్న చిన్న వేయాలంటే, అందుకనేసి కొంచెం పెద్దయే వేసేస్తున్నా. चलो खाली पकड़ा है मैंने। స్టార్టింగ్లో కదా చాలా పెద్దగా వచ్చేసేయండి వడియాలు. హిందువులు చాలా బాగా వేస్తారండి, చిన్న చిన్నగా వేస్తారు వడియాలు. మా పెద్దమ్మ కూడా చాలా బాగా వేసేదండి వడియాలు. ఎండాకాలం వస్తే చాలు, ఇంకా అదీను కేజీ 2 కేజీలు కాదండి, 10 కేజీలు 20 కేజీల దాకా వేసేదండి. అంటే వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది కదండి. కిదర్ హే కెమెరా. చాలా పెద్ద ఫ్యామిలీ అండి వాళ్ళది. ఇరవై మంది 30 మంది ఉండేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో, అంత పెద్ద ఫ్యామిలీ. మా పెద్దమ్మ కోడళ్ళు, కూతుళ్ళు, మనవరాళ్ళు, మనవాళ్ళు, మా పెద్ద నాన్న, మా అన్నయ్యలు, మా వదినలు అందరూ కలిసి ठीक है ना।